సమాజము. ఈ సాతాను సమాజంలో కూడా ఏం పేరు ఉంది? స్త్రీ. క్రైస్తవ సంఘానికి స్త్రీ అని బిరుదు ఎలాగుందో సాతాను సమాజంలో కూడా స్త్రీ అనే బిరుదుంది. అయితే ఈ 1,44,000 మంది సాతాను పరిపాలనలో ఉన్నారు. ఏదైనా శ్రమకాలంలో సాతానుకు ముద్ర వేయించుకోలేదు, సాతానును వారు అనుసరించలేదు, అనగా సాతాను సమాజముతో వారు పొత్తు పెట్టుకోలేదు, స్నేహం కలిగి ఉండలేదు. సాతాను సమాజముతో వారు కలిసిమెలిసి ఉండలేదు. సాంగత్యం అనగా స్నేహం, సాంగత్యం అనగా స్నేహం. ఈ 7 శ్రమ కాలంలో రక్షింపబడిన యూదులు ఎవరితో సహవాసము కలిగి ఉండలేదు? లోకమనే సంఘంతో, సాతాను సమాజము వారితో మేము సావనైనా చేస్తాము కానీ మేము ముద్ర వేయించుకోనము, మేము సావనైనా చేస్తాము కానీ నేను దేవునికి అంగీకరించను, మేము యేసును విడవమని వీరు దృఢంగా నిలిచారు. వారు జయించారు. ఆ జయించిన వారు ఎవరితో సహవాసం కలిగి ఉండలేదు? చెప్పండి, సారపాలు ఎక్కేస్తామా? స్త్రీ అనగా సాధారణ సమాజం అనే స్త్రీతో సాంగత్యం చేయలేదు. ఇదండి స్త్రీ సాంగత్యం అపవిత్రులు కానివారనే మాట అర్థం. అంతేకాదు పెళ్లి కాని వారు, బ్రహ్మచారులు, అది కాదు ఇక్కడ అర్థం. ప్రియమైనటువంటి వారు ద్వారా మరి అర్థము ఆయన నేర్పించగలడు కానీ ఈ గ్రంథమును సూచించి వ్రాయించిన ప్రభు నేర్పించగలడు కానీ పరిమిత జ్ఞాని అయినటువంటి ఈ మానవుడు బోధించగలడు, నేర్పించగలడు. కానీ యోహాను గారికి ఏం కలిగింది చెప్పండి? సంతోషం కలిగింది. ఆయన ఆనందమే కలిగిన వాడై ఆయనలో స్తుతించుతూ ఉన్నారు. అయితే వీరు ఒక కొత్త కీర్తన పాడతారు. ఏమిటి ఆ కొత్త కీర్తన అంటే, వారు విమోచింపబడ్డారు కనుక ఏదైనా శ్రమ కాలంలో, అందుకే వారు విమోచన గీతం పాడుతున్నారు. ఈ ప్రకటన గ్రంథం 15వ అధ్యాయమునకు పెట్టిన పేరు విమోచన కీర్తన. ఆదికాండం 15వ అధ్యాయమునకు పెట్టిన పేరు విమోచన గీతం. ప్రకటన గ్రంథం 15వ అధ్యాయమునకు పెట్టబడిన పేరు విమోచన గీతం. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలోని విమోచింపబడ్డారు. మిరియాము నాయకత్వంలో నా సంకటములన్నీ తీరిపోయే, సంహారదుత నన్ను దాటిపోయే, నా సంకటములన్నీ సంహారదుత నన్ను దాటిపోయే, దాసుడంగాను పరామగణాను గోహకుదారుడును, పరామగణాను గోహకు. నేను ఎవరి దాసును కాదు, మరొక దాసును కాదు. ఇక్కడ మీరు జయించారు కనుక ఈ జయించిన వారు ఎవరికి దాసులు కాదు? సాతానుకు దాసులు కాదు. కానీ మనవరా పరలోక రాజ్యానికి వీరు హక్కుదారులు అయిపోయారు కనుక అందుచేతనే వారు విమోచన గీతం పాడుతూ ఉన్నారు. సరే, మరొక మాట ఉంది. ఈ 4వ వర్షంలోనే స్త్రీ సాంగత్యం ఎరిగిన, స్త్రీ సాంగత్యం ఎరుగని వారునయుండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికల్లా ఆయనను వెంబడింతురు. ఈ విమోచింపబడిన వారు కలిగిన స్థితి ఏంటి? గొర్రెపిల్ల ఎక్కడికి వెళ్ళినో అక్కడికి వారు వెళతారు. గొర్రెపిల్ల అనగా యేసు ప్రభు. యేసు ప్రభు ఎక్కడ వెళతారు చెప్పండి మీరు త్వరగా. ఎక్కడెక్కడేమో మీరు కూడి ఉంటారు అన్నారు కదా. కనుక వీరు ఎక్కడికి వెళ్తారు? అక్కడికి వెళ్తారు. యేసు ప్రభు ఎక్కడికి వెళ్తారు? వీరు ఎక్కడికి వెళ్తారు?
యేసు రూపాన్ని మన దగ్గరికి వెళ్ళాడు కనుక పరలోకంలో ఉన్నవారు అక్కడికి వచ్చారు. అలాగే మరి 2వ అధ్యాయంలో ప్రకటన గ్రంథం 2వ అధ్యాయంలో కాదండి 3వ అధ్యాయంలో సాధ్యస్సులో ఉన్నటువంటి సంఘమునకు ఒక సంగతిని తెలియచేసి 4వ వచనంలో అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొని కొందరు సాధ్యస్సులేని యుద్ధ ఉన్నారు, వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుదని నాతో కూడా సంచరించెదరు. ఎవరంటున్నారు ఈ మాట? యేసు ప్రభు. వీరు అర్హులు, వీరు భూలోకమును జయించారు, పాతాలను జయించారు, పాతాను సాధనలను జయించారు, శ్రమలను జయించారు, అపవాదులనగా నిందలను జయించారు, సమస్తమును జయించి వారు జయ కిరీటం పొందారు. జయించిన వారికి తెల్లని వస్త్రములు ఇవ్వబడినవి. గనుక వీరు ఎక్కడికి వెళ్తారు చెప్పాలి? యేసు ప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్తారు. ప్రియమైన వాళ్ళారా, ఈ ప్రకటన గ్రంథం రాసింది యోహాను గారే కదా. ఈ యోహాను గారు రాసినటువంటి యోహాను సువార్త 14వ అధ్యాయంలో 16వ వచనంలో నేను తండ్రిని వేడుకొందును, మీ యొక్క ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తనుగా సత్యస్వరూపమైన ఆత్మను మీకు అనుగ్రహించును. లోకం ఆయనను చూడదు, ఆయన ఎరుగదు కనుక ఆయన పొందనేరదు. మీరు ఆయన ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండెను. చాలండి. ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండెను. అదే కావాలి ఇప్పుడు. విశ్వాసుల్లో విశ్వాసితో ఎవరుంటారు? యేసు ప్రభు ఉంటారు. మనం ఇక్కడ కూడుకొని ఉన్నాము, మనతో కూడా ప్రభు ఉన్నారు. ఆయనతో కూడా సంచరించడానికి అర్హత కలిగిన వారు ఎక్కడుంటారు? మనతో ఉన్నారు, మనతో ఉన్నారు. తోమాలు అన్నారట, శిష్యులు అడిగారట, తోమా యేసు ప్రభు లేచాడంటే ఎందుకు తోమా నమ్మలేదని అన్నారట. వారేమన్నారంటే ఎందుకు నమ్మలేదు, తోమా పేరులోనే ఉందన్నారట. ఏమిటా పేరు? తిరగేయమన్నారు మాతో. తోమా మాతో లేడు కనుక నమ్మలేదు. తోమా మాతో ఉంటే ఏమండి, తోమాను తిరిగిస్తే మాతో కనుక ఎవరు తెలియరు అని గీతా శిష్యులకు లేచిన యేసును సూచన వారితో లేదు కనుక నమ్మనన్నాడు. అలాగనే మనతో ఉన్నాడు కనుక యేసుతో కూడా సంచరించడానికి అర్హత కలిగిన వారు మనతో ఉంటారు. ఆయన మీలో ఉండు అన్నారు. అనేకులు పరిశుద్ధాత్మను పొందుతున్నారు కదా, ప్రభు వారిలో అనిపిస్తే మాట్లాడుతున్నారు కదా. ప్రార్థన నడిపిస్తుంటే వారు నాట్యం చేస్తారు లేచి, ఓ నా కుమారుడా అని కేకలు వేస్తూ ఉంటారు. ఈ కేక ఎవరిది? కుమారుడని పిలిచేది ప్రభువే కదా. మా అమ్మమ్మ గారు ఉండేది, ఆయన క్రైస్తవ మతాన్ని తీసుకుంది. మరి ఆదివారం గుడికి ఉండేది. మా మేనమావనికి మా మేనస్సులకు ఆ కాలంలో క్రైస్తవ మతాన్ని ఇష్టం లేదు. అంచేది మరి కోడలతో ఉన్న అత్తగారు గుప్పుడు బియ్యం తీసుకుని వెళ్ళడానికి ఆ రోజు స్వతంత్రం లేదు. ఆ రోజుల్లో నేను చిన్నపిల్లలు అప్పుడు ఆదివారం ఆ గుడిలో ఒక అమ్మాయి ప్రవచనాలు చెప్పేదక. గురువు సారమ్మ గారు గుప్పులు బియ్యం తేవడం లేదు కనుక సారమ్మ గారి నడుకొప్పు మీద పూట ఉగ్రతను పట్టుకుని కూర్చుంది. ఆ ఇంటి మీద దైవోగ్రత కుమ్మరించబడుతుంది అని వారవారం చెప్పిరట. బాబు ఇలా చెప్తున్నారు గుళ్ళు వారవారమును అని కొడుకుల దగ్గరికి వెళ్తే మచ్చని మామగారు ఉండేవారు దగ్గర, నువ్వు గుడికి వెళ్ళడం మానేయి అన్నారు. ఎందుకంటే నువ్వు గుడికి వెళ్ళి మా ఇంటి మీద నిప్పులు కొమ్మరిస్తాక
మా ఇంటి మీద నిప్పులు కుమ్మరించగలక అనేవారు ఆయన. సరే ఆయనే మరి ప్రభువుని అంగీకరించడమే కాక ఓ తండాన్ని కూడా ఆయన బ్రతుకు కాలంలో కట్టగలిగారు. కనుక ఇది వారి నాటి నుండి వచ్చే. అయితే దేవుని పిల్లగారని నేను ఎందుకు చెప్తున్నానంటే విమర్శించడానికి కాదు, ప్రభు ఆత్మ ప్రభు వారిలోనికి వచ్చి మాట్లాడుతున్నారని వారు నమ్మారు, మనం నమ్ముతున్నాను. అయితే ప్రభువుతో కూడా సంచరించడానికి అర్హత కలిగిన వారు ఎక్కడ వస్తారు? ఆయన ఎక్కడ ఉన్నారు అంటే ఎక్కడున్నారేమో మనతో ఉన్నారు కనుక వారు మనతో ఉన్నారు. ప్రభు మనలో వచ్చారు కనుక చెప్పాలి ధైర్యంగా. నేను వాక్యమే చెప్తున్నాను. మనతో ఉన్నప్పుడు వారు మనతో ఉంటారు, ఆయన మనలోకి వచ్చినప్పుడు వారు మనలోకి వస్తారు. నేనే ఉన్నాను, ఆత్మ పొందాను, ప్రవచన వరం పొందాను. ప్రభు నాలోనికి వచ్చి సంఘానికి దేవోక్తిని తెలియజేస్తున్నారు. మరి ప్రభుత్వం కూడా రావడానికి అర్హత కలిగిన వారు ఇప్పుడు నాలోనికి రాకపోతే ఈ వాక్యం అబద్ధం. యోహాను సువార్త 14:18 వచ్చిన అబద్ధం. ఇది నిజమైతే ఏం జరగాలి? నాలోనికి రావాలి. ఎవరు వారు? ఒక కాలంలో భూమి మీద జీవించి భక్తులుగా జీవించి భూమి మీద సాధనలను జయించి సేవలను జయించి సాతాను జయించి జయ కిరీటం తెచ్చుకొని తెల్లని వస్త్రం ధరించుకొని పరలోకములోనికి ప్రవేశించిన పరిశుద్ధులైన భక్తులు. యేసు ప్రభుతో కూడా విశ్వాసులైనకి ఎవరొస్తారు? అర్థంలేదు ఏమి ఎవరొస్తారు? ఒక కాలంలో భూమి మీద మనవలే జీవించి వారు విమోచింపబడి పరలోకానికి వెళ్ళిపోయినటువంటి పరిశుద్ధులైన వారు ఎక్కడికి వస్తారు? మన దగ్గరికి వస్తారు, మన లోనికి వస్తారు. కునా విశ్వాసి దగ్గరకు వస్తారు, విశ్వాసి లోనికి వస్తారు. ఈ సంగతిని ఎంతగా ఆలోచించకుండా ఈ బైబిల్ విషయాలకి దేవదాసయ్య గారే దేవుడు. ఈ దేవదాసయ్య గారు అంటే వీళ్ళు లోకి వచ్చట, వీళ్ళు లో ఉండి మాట్లాడుతున్నారట. దేవదాసయ్య గారు నాకు ప్రక్కన పెట్టండి, నేను సత్కరిస్తున్నానని చెప్పుకొనిస్తున్న రే బాబుగడా, తద్బోధకుని చెప్పుకునే బాబుగడా, సత్కరిస్తున్నానని చెప్పుకునే రే సంఘ విశ్వాసి, నీవును జయించి యేసుతో సంచరించడానికి అర్హత సంపాదించుకుంటే నీవు చచ్చిపోయిన తర్వాత ఈ సంఘంలో ఆత్మవరమ కలిగిన వారు లేనికి వచ్చి నీవును మాట్లాడతావని దేవుని వాక్యమే నిన్ను కూర్చోగలుగుతుంది. నీ స్థితి ఏదో, నీ ఔన్నత్యత ఏదో. ప్రియమైన వారులారా, యేసు ప్రభు రక్షకుడిని నమ్ముకుంటే చాలు, నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షింపబడును కాదని ఎవరు అనడం లేదు. వారికి రక్షణ లేదని చెప్పడం లేదు, వారికి శిక్ష ఉందని చెప్పడం లేదు. ఈమెయిల్ వాళ్ళారా, 30 సంవత్సరాల వయసు వచ్చిన వాళ్ళు కూడా ప్రపంచ బ్యాంకులోంచి ధనాన్ని అప్పు తెచ్చి అక్కడ గోదావరిని చదువులు చెప్తున్నారు. వీరికి ఏ ఉద్యోగాలు వస్తాయి? చదువుకున్న వారి శాపంలో వీడి పేరు చేర్చబడిందే కానీ కనీసం బంట్రెత్తి ఉద్యోగం కూడా రాదు. వస్తమంటారా? వాడు వయసు అప్పటికే దాటిపోయింది కదా, ఉద్యోగం వచ్చే వయసు. కనుక అలాగూ దేవుని పిల్లగారా, రక్షింపబడిన వారికి రక్షణాంతస్తు ఉన్నది, పరలోకం ఉన్నది, మోక్ష భాగ్యం ఉన్నది. కానీ దానికి అదనమైనటువంటి మహిమ లేదు. చదువుకున్న వారిని ఆ జాబితాలో చేర్చబడ్డారు. వేలు ముద్ర వేసిన వారి జాబితాలో వీరి పేరు కొట్టివేయబడింది. నరకానికి వెళ్ళే వారి జాబితాలో పేరు కొట్టివేయబడి మోక్షానికి వెళ్ళే వారి జాబితాలో వీరి పేరు చేర్చబడింది. నమ్మి బాప్తిసం పొందిన వారి పేరు. కానీ పరలోకంలో నేనెక్కడ ఉందినో అక్కడే మీరును నాతో ఉండాలి అని చెప్పిన యేసు ఎక్కడ ఉంటారో అక్కడ ఉండే మహిమను వారు సంపాదించుకోలేరు.
కనుక ఇట్టి స్థితి సంపాదించుకున్నవారు దేవదాసయ్య గారే కాదు, మా సంఘములలోనికి, మా సన్నిధి కూటములలోనికి సంఘ దిద్దుబాటు నాయకుడై ఉన్న డాక్టర్ మార్టిన్ లూథర్ గారు వచ్చి మాట్లాడుట అనేది కూడా జరుగుతూ ఉంది. బైబిల్ వచ్చిన బహిరంగముగా రావటానికి మూల కారణం డాక్టర్ మార్టిన్ లూథర్ గారు. 1918వ సంవత్సరంలో బైబిల్ వచ్చిన పెట్టుబడి దేవదాసయ్య గారికి యేసు ప్రభు బయలుపరిస్తే బాల్యకాలము నుండి అనాథనైన నన్ను తేలదీసి బట్టలిచ్చి, భోజనం ఇచ్చి, చదువు చెప్పించి, ఉద్యోగం ఇచ్చిన మిషన్ను విడిచిపెట్టగా నాకు మనస్సు లేదని కాలము గడుపగా 1938వ సంవత్సరంలో అనపర్తి దగ్గర నేను కాపువరమని గ్రామం రాత్రి వేళ, వేసవికాలం రాత్రి వేళ ఆ పొలంలోనికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉంటే డాక్టర్ మార్టిన్ లూథర్ గారు వారి దగ్గరకు వచ్చి, డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ఆత్మ ఆ పశువులు కాసుకునే చదువు లేని ఒక బిడ్డలోనికి వచ్చి 1918వ సంవత్సరంలోనే దేవుడు బైబిల్ మిషన్ స్థాపించమని మీ తండ్రి అయిన దేవదాసయ్య గారికి చెప్పారు ప్రభు. మిషన్ మీద అభిమానం చేత ఆయన బయటకు రాలేదు. అభిమానం ఉండడం మంచిదే గాని అభిమానం అనే వంక చేత మీ తండ్రి దేవుని ఆజ్ఞ నెరవేర్చలేదు. ఎవరికి చెప్పారు? ఎవరి ద్వారా చెప్పారు? పశువులు కాసుకునే పిల్లల ద్వారా చెప్పారు. ఎవరు చెప్పారు? డాక్టర్ మార్టిన్ లూథర్ గారు చెప్పారు. అంచేతని దిద్దుబాటు పండుగైన డాక్టర్ మార్టిన్ లూథర్ గారి యొక్క జన్మదినమైన బైబిల్ విషయవారమైన మేమే మహాఘనంగా చేసుకుంటాం. ప్రియమైన వారు ద్వారా వాళ్ళ ఊళ్ళోకి వెళ్ళి పెద్దలకు చెప్పారు. తెల్లవారు పెద్దవారు పని కట్టుకుని వచ్చి రాజమండ్రి వచ్చి అయ్యగారికి చెప్పారు, ఇక నిజమే నేను దేవుని మాట వినలేదు కదా అని ఆయన తలపెత్తుకొని ఏడ్చారట. కనుక లూథర్ గారు వస్తారు, మరో భక్తులు వస్తారు, ఎవరైనా రాగలవే. కనుక ఇప్పుడు ఏసుతో కూడా సంచరించలకు అర్హత సంపాదించుకున్నప్పుడు మరవాంటే ఇప్పుడు దేవదాసయ్య గారు వచ్చి మాట్లాడుతున్నారంటే ఇది తొత్తరు ఎందుకనాలి? కనుక గతకాలం ఏదైనా ఉంటే అందుకే నేను చెప్పాను కదా, క్రైస్తవ సంఘానికి తీరి ఉంది కానీ లేబరసీ లేదు, ప్రాక్టికల్ వర్క్ లేదు. కనుక అట 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 అన్న దగ్గరే ఉన్నారు కానీ అవుననే చోటుకి రాలేకపోతున్నారు. ఇప్పుడు తెలుసుకోవచ్చు. ఒక ఆయన గారి రాజమండ్రిలోనే దేవదాసయ్య గారి ఆత్మ లేక దేవుని ఆత్మ మనిషిలో దూరి మాట్లాడుతుందని బైబిల్ ఎక్కడుందో చూపించమన్నాడు. ఇలాగే ఉండాలంటే ఎలాగా మనిషిలోనికి దూరి మాట్లాడుతుందని నేను ఎన్నో చెప్పాను. అలా కాదు, నేను అడిగిన తిరిగి ఉండాలన్నాడు. ఒక్కొక్క భాష మారేసరికి కొన్ని వాక్యాల అర్థం మారిపోతుంది. ప్రభు వచ్చుతున్నాడని తెలుగు బైబిల్లో రాయబడింది, మరణాత అని ఒరియా బైబిల్లో రాయబడింది. భాష మారేసరికి ఎంత తేడా వచ్చిందో చూడండి. అలాగే బైబిల్ గ్రంథం ఎన్ని వేల భాషల్లో పచ్చివేయబడిందో అన్ని వేల భాషల్లో ఉన్న బైబిల్లన్నీ మీరు చదవండి. ఏ భాష వరకు వచ్చేవరా బైబిల్లో మీరు దొరకకపోయినా ఆ తర్వాత నా దగ్గరికి రండి, అప్పుడు నేనే చూపిస్తాను మీరు అన్న మాట ప్రకారంగా తెలుగు బైబిల్లో అన్నాను. ఆయనకు అవి సాధ్యం కాదు, నాకు ఇది సాధ్యం కాదు. 2000 కంటే ఎక్కువైన భాషలలో ఉన్న బైబిల్ చదవండి, ఆయన సాధ్యం కాదు. దేవునాత్మ మనిషి వారికి దూరి మాట్లాడతాదని చూపించరు, నాకు సాధ్యం కాదు. ఆయన వెళ్ళిపోయేది నేను ఉన్నాను ఇక్కడ భూమి మీద. కనుక ప్రియమైనటువంటి వారులారా, దీనికి ఏమన్నారంటే
చెప్పు దగ్గర సమాధానం చెప్పమన్నారు. అంటే చెప్తే మొత్తం కాదు, ఇలాగని బైబిల్లో ఎక్కడుంది అంటారు. ఎక్కడ లేదో నువ్వు చూపించు, ఎక్కడున్నదో నేను చూపిస్తాను. ఎక్కడ లేదో నువ్వు చూపించు, ఎక్కడున్నదో నేను చూపిస్తాను. అది చెప్పు దగ్గర కట్టంట. ఎక్కడ లేదో నువ్వు చూపించాను అన్నావు. ఇది దైవదేవుడు చెప్తున్నటువంటి వాసయ స్థితికి సూత్రాలు ఇవి. కనుక వీరు అర్హత సంపాదించుకున్నారు కనుక ఆయన ఎక్కడ వెళతారో వీరు కూడా అక్కడికే వెళ్తారు. వీరు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారు ఆ జీవ గ్రంథములో నుండి వారి పేరే మాత్రము తుడుపు పెట్టగా ఇది సాధ్యతంలోనే సంగతి. ఇప్పుడు 7వ అధ్యాయంలోకి వచ్చేసరికి గొర్రెపిల్ల ఎక్కడికి పోవును అక్కడికల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకును గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. ఎవరకు? మనుషులలో నుండి కొనబడిన వారు. ఎవరు కొన్నారు వీరిని? ఏతే కొన్నాడు. తన ప్రాణమిచ్చి కొన్నాడు. తన ప్రాణము నర్పించుకున్నాడు. మనుషునికి తన ప్రాణము కంటే విలువైనది ఏది లేదు. జ్యోతిష్యం వచ్చి నీ మేడ కూలిపోద్దాయా వచ్చే నెల 3వ తారీఖునంటే బయటకు వెళ్ళిపోయి ఇంకో నెలలోనే వస్తాడు. డాక్టర్ గారు వచ్చి 24 గంటల్లో నువ్వు చచ్చిపోతావురా అంటే ఇప్పుడు 3 గంటలకే చచ్చిపోతాడు. అది పోయినా పర్వాలేదు, 7 అంతస్తులు మేడ కోర్టులో వచ్చి అంత చేస్తారో నాకు బాగలేదు, భయం లేదు. కానీ నువ్వు చచ్చిపోతావంటే ఎంతగా ఆ లక్ష్యం కంటే అంతస్తుల భవనం కంటే మనుషులకి ఎక్కువైంది తన ప్రాణము. అన్నిటికంటే ఎక్కువైన తన ప్రాణమును పెట్టి కొనుక్కున్నాడు యేసు ప్రభు. ఈ పాపము మానవులను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగా ఉన్నట్లు ఆయన కొన్నాడు కనుక వీరెవరట? కొనబడిన వారు. ఎవరండి? కొనబడిన వారు. మనమెవరు? మనం కొనబడిన వారు. యేసు రక్తము చేత విమోచింపబడిన వారు, ఆయన చేత కొనబడిన వారు. అంచేతనే మోచాలగారు మాతా ముఖ్య మాత్రే ఇరులు మోచాల మాత్రే సాచాచార లయోనబోడు లక్షపేట మిహబాగలాగు యెహోవా మా తండ్రి గాడా యేసోడు మా యన్నగాడా తనయో బలిపే ఎనుమాయనా తప్పు విడాగో ఎనుమా తండ్రి తనువో బలిపే ఎనుమాయనా తప్పు విడాగో ఎనుమా మనసులో సామిట్లోన మనదోలేక నన్ను మాదిని యెహోవా మా తండ్రి గాడా యేసోడు ఎంత చక్కని భాగం.
మా పుట్టిల్లైన మోక్షలోకం మాకు కనబడినప్పుడు మా ముఖ్య స్నేహితులైన దేవదూతలు నాకు పక్షాస్కారం వినబడినగా కనబడినప్పుడు ఈ లోకంలో ఎన్ని బాధలున్నా మేము లక్ష్యం పెట్టము. దీన్ని బట్టి పరలోకాన్ని చూసే కన్ను కలిగినట్టు అవసరం అంటారా కాదంటారా? దేవదూతలు కనబడడం అవసరం అంటారా కాదంటారా? ప్రభు కనబడడం అవసరం అంటారా కాదంటారా? కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై కొనబడిన వారు. వీరి మాట ఏ అబద్ధమును కనబడలేదు. వీరు అనింజులు, నిందారహితులు. అంచేతనే ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో అటువలే క్రీస్తు కూడా తన సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అత్యది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను దానిని తన ఎదుట నిలువబెట్టు కనబడనని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని కడిగి పవిత్రపరుచుడికై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ప్రియులైన వారారా, దేని చేత కడిగి పవిత్రపరుస్తాడట? వాక్యముతో ఉదక స్నానము అనగా వాక్యోదక స్నానము. బాప్తిసములు ఎన్ని? బాప్తిసములు ఎన్ని చెప్పండి. అరువులు మినువులు 2 అంటున్నారు, వాళ్ళు అంటున్నారు. నూరి బాప్తిసం, ఆత్మ బాప్తిసం. కానీ బాప్తిసములు 7 బాప్తిసాలు పొందితేనే కానీ యేసుతో సమానమైన రేఖ రాదు. మొదటి బాప్తిసం మీరు అన్నట్టు నేను బాప్తిసమే. రెండవ బాప్తిసం పరిశుద్ధాత్మ బాప్తిసము. మూడవ బాప్తిసం అగ్ని బాప్తిసము. నాలుగవ బాప్తిసము భాషావరవక బాప్తిసము. 5వ బాప్తిసము శ్రమల బాప్తిసము. 6వ బాప్తిసము వాక్యోదక స్నానము. 7వ బాప్తిసము రక్త స్నానము. నీటి బాప్తిసం, ఆత్మ బాప్తిసం, అగ్ని బాప్తిసం, భాషావరము కూడా ఒక బాప్తిసమే. తర్వాత 5వది శ్రమల బాప్తిసం. కొందరు గురి నీళ్ళ మీద ఉంది కానీ బాప్తిసం గుర్తు మీద లేదు. ఎక్కువ నీళ్ళ తక్కువ నీళ్ళ అని. తక్కువ నీళ్ళలో బాప్తిసం పొందిన వారికి రక్షణ లేదని, ఎక్కువ నీళ్ళలో ముంచబడిన వారికి రక్షణ అని కొందరి బాధ. అదే నిజమైతే తల మీద నీళ్లు పోయబడి బాప్తిసం పొందిన వాడికంటే పెట్టులో మునిగిన వాడికి నీళ్ళు ఎక్కువ కనుక ఎక్కువ రక్షణ. తొట్టులో మునిగిన వాడికంటే పంటకాలంలో మునిగిన వాడికి ఇంకా ఎక్కువ రక్షణ. పంటకాలంలో బాప్తిసం పొందిన వాడికంటే పెద్ద కాలంలో బాప్తిసం పొందడం ఇంకా ఎక్కువ రక్షణ. కాలంలో బాప్తిసం పొందిన వాడికంటే నేను గోదావరిలో బాప్తిసం ఇస్తాను, గోదావరిలో మునుగు ఇంకా ఎక్కువ రక్షణ. సముద్రంలో మునుగోడికి ఇంకా ఎక్కువ రక్షణ. ఎందుకు? నీళ్ళు ఎక్కువ. ప్రపంచంలో ఎక్కువ రక్షణ అవ్వదంటే కన్యాకుమారి వెళ్ళి అక్కడేముంది? కన్యాకుమారి 3 మహాసముద్రాలు కలుస్తున్నాయి. 3 మహాసముద్రాలు కలిసి ఆ త్రివేణి సంగమములను మునుగోడికి ఎక్కువ రక్షణ ప్రపంచంలో. కనుక ఎవరు బాప్తిసం నిజమని నమ్మాలి ఇప్పుడు? అంటే ఇప్పుడు ఏడేళ్ళు మనం చెప్పుకున్న వాళ్ళు. కనుక ప్రియమైన వారా, ఈ ఎక్కడ మునిగినా ఎన్ని నెలల్లో మునిగినా ఒక్కడే బాప్తిసం, నీకు బాప్తిసం. సరే శ్రమల దగ్గరకు రండి. యేసు ప్రభువు అన్నారే, నేను పొందుతున్న బాప్తిసము
పొందితే మీ చేతనది రా అన్నారు, పొందగలరా అన్నారు. ఆయన పొందలేరు, ఇంకా బాప్తీసం పొందారు. మరి నేను పొందిస్తున్న బాప్తీసం అన్నారు. ఏ బాప్తీసం? శ్రమల బాప్తీసం. కానీ శ్రమల బాప్తీసం కూడా పొందాలి. పెళ్లి కుమార్తెగా తయారవ్వాలంటే మనుషుల బాప్తీసం కావాలా, చిలకరింపు కావాలా చెప్పండి. చిలకరింపు అయితే తక్కువ శ్రమలే, మంచరం అయితే మనిషి మునిగేటంది కావాలి. ఇక్కడ పెట్టేసరికి మాత్రమే మొత్తం ఈసారి చిలకరింపు చెప్పండి అంటారు. మునగలేము. దేవుళ్ళు ఎక్కడ మునిగిపోతాం, చచ్చిపోతామేమో. కనుక మానవ జ్ఞానం యొక్క వ్యాఖ్యానం దేవుడు శ్రమల బాప్తీసం, ఆ తర్వాత వాక్యోడక స్నానము, ఆ తర్వాత రక్తము స్నానము. అనగా వేసవకాలం వస్తుంది, పవర్గత ప్రకటించారు, కుళాయిలో ఎక్కువగా నీళ్లు రావు, రోజంతా కుళాయి ఎత్తే సంతోషంగా ఉంటుంది మనిషికి. పొద్దున్న గంట, సాయంకాలం ఒక అరగంట నీళ్ళు ఇస్తే, మున్సిపాలిటీ నీళ్ళు ఇస్తే ఎలాగుంటుంది మనిషికి? ఎన్ని తెచ్చుకుంటారు? ఎంత తిరుగుబాటు చేస్తారు? అవసరమైతే ఆడేలేమో పొన్నుల ప్రదర్శన చేస్తారు, మగలేమో టెంకులు ఎక్కువ దండేసి కూర్చుంటారు. దేని కొరకు? నీళ్లు తక్కువైపోయినాయి. ఆ నీళ్లు కొరకైనా ధర్మా చేస్తున్నాడు, కానీ దేవుని వాక్యంలో నేను ఈ నీళ్ళు నాకు ఎక్కువ కావాలని వాడికి లేదు. కానీ ఎక్కువ వాక్యం చెప్తే ఇంకా బిడనకని ఇలా దిబ్బెత్తాడు వెనకాల పెరికేది వాసి వద్దు. ఏ నీళ్ళు ఈ వాక్యాలు, ఈ వాక్యం అనే నీళ్ళు వద్దు. ఆ గోదావరిలో నీళ్ళు కావాలి, లేక కుళాయిలే నీళ్ళు కావాలి. అంత ఎక్కువ అంత సంతోషం. కనుక నీళ్ళు లేని ఎడల శుద్ధి లేదు, లేని ఎడల శుద్ధి లేదు. కనుక దేవుని బట్టి దేవుని వాక్యము మానవుడు ఎంత విస్తారముగా నేర్చుకోవాలో, ఎంత విస్తారముగా దేవుని వాక్యం నేర్చుకుంటారో అంత విస్తారమైన శుద్ధి కలుగుతుంది ఈ వాక్యమనే నీళ్ళతో. అలాంటి చివర రక్తము పాపేత్రము, ఆయన కుమారుడు యేసు రక్తము తనకి పాపము నుండి ఆ పరిశుద్ధుని పవిత్రులుగా చేయడం. దీనికి మరో పేరు రక్తాభిషేకము. ఏ అభిషేకం? కనకాభిషేకం చేయించుకుంటారు కొందరు, తైలాభిషేకం చేయించుకుంటారు. కానీ ఏ అభిషేకం చేయించుతారు? రక్తాభిషేకం చేయించుకోరు. సరే, రక్తాభిషేకం వల్ల పాప పరిహారం కలుగుతుంది. మరొక అభిషేకం ఆత్మాభిషేకం. ఈ ఆత్మాభిషేకం వల్ల అసలైన స్వరూపం ఏర్పడుతుంది. నీ రక్త ప్రభావముతో నారోత ఉదయంబులో, నీ రక్త ప్రభావముతో నారోత ఉదయంబులో, పవిత్ర పరసము తండ్రి ప్రతి పాపమును కడిగి, పవిత్ర పరసము తండ్రి ప్రతి పాపమును కడిగి, ప్రతి చోట నీ కాచేగా ప్రభువా నేను నాతో, ప్రతి చోట నీ కాచేగా ప్రభువా నేను నాతో, ఆత్మాభిషేకము నీలో ఆత్మీయ రూపండ, ఆత్మాభిషేకము నీలో ఆత్మీయ రూపండ. ఏ అభిషేకం? ఆత్మాభిషేకం. దీనికి ముందు రక్తాభిషేకం. ఈ 7 బాప్తిస్మములు ఎవరు పొందుదరో వారే పెండ్లి కుమార్తెగా సిద్ధపడగలరు. కనుక మీరు నాటేమి లేదు, అభక్తము లేదు. వీరు ఎవరైనా ఉన్నారు? అరింజులు.
వారి మీద ఏ నిందయు లేదు. నిందించబడిన ఆస్కారం వారేమి కలిగించను లేదు. కనుక ప్రియమైన వారులారా, నిందకు 100 ఒక నిందకు 100 బహుమానములట. అప్పుడు తైతేనంటారట, నింద కాదు సరే అంటాడు. ప్రభు అంటారట, అదే ఇది నా మంద, ఇది నా మంద అని అంటారట. కనుక ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఏపు కొరకు కొనబడిన వారమైన మనము 69వ సంవత్సరంలో ఈ రాజమండ్రిలో ఒక సత్యమే ప్రసంగానికి తెరవబడినప్పుడు ప్రభు యొక్క 2వ రాకను గురించి నేను ప్రసంగం చేస్తాను. గుడిపాటిగా లేచి తనవా సుదర్శన్ రావు గారు పుట్టిన పిల్లవాడికి పుట్టిన వెంటనే కోడికూరని వదిలిపెట్టినట్టు చెప్పారు. పుట్టిన వాడికి పాలు పెట్టారు చాలు, పప్పన్నం పెట్టాలి, పళ్ళు వచ్చాక అదేనా నత్తన ముక్కలు పెట్టాలి, పళ్ళు పెంచి పంటాక ఉడకందన్నా పెట్టచ్చు. కానీ ఇది పుట్టిన వెంటనే కోడి మాసం కూర పెట్టేస్తుంది, భయపడేద్దు అన్నాడు. నేనున్నాను 1939వ సంవత్సరంలో నేను పుట్టాను. 1939వ సంవత్సరంలో ఈ సంఘం ప్రారంభమైంది. దాని ప్రసంగానికి వెళ్ళి గుడి అప్పటికి 29 సంవత్సరాల నుండి ఇంకా అదంటే ఆయన అంటారు, మరలా లేచి తంగరా భయపడద్దు, ప్రభు తన రక్తం ఇచ్చుకొని కొనుక్కున్నాడు కనుక ఆయన కొనుక్కున్న వస్తువును ఆయన విడిచిపెట్టాడు, అందరినీ తీసుకుపోతాడు నాగమలేరికి అన్నాడు. నేనన్ను అయ్యగారు మీరు గోకాడి బస్టాండ్కి వెళ్ళి చక్కని సీతాఫలం పళ్ళు బుట్ట పెని ఇల్లు బొట్లు పెట్టారు, మరలే పట్టుకెళ్తానన్నారు. ఆ రాత్రి రావడం జరగలేదు, మర్రాడు వచ్చారు, నా బుట్ట లేదన్నారు. బుట్టలాగే ఉన్నది, ఆయన బుట్టలో ఉన్న పళ్ళు చితికిపోయి నీళ్లు కాలిపోతున్నాయి, మీరు పట్టుకొస్తారా అలకొరపాత అన్నాను. ఎల్లు వేరు ఇట్టగా నీకు దండుకు అన్నాడు. మరి ఎప్పుడు వేస్తావు నువ్వు కొన్న పళ్ళు కొన్న పిల్లలకి ఎలా ఉన్నాయో అలా ఇంటికి వేస్తావు. కానీ యేసువాడు కొన్నాడు, ఆయన కొనేసరికి ఎలాగున్నామో ఆయన మరలా మనల్ని చనిపోవడానికి వచ్చేసరికి అలాగూ ఉంటే తీసుకెళ్తాడు. కానీ ఈ మాలిపోయినటువంటి కుళ్ళిపోయిన సీతాఫలం ముట్టలు వాళ్ళు ఉంటే మునటాలతో కత్తబందులే పడేసేస్తాం, ఇక్కడ చెత్తరాజు ఉడికిపెట్టి వెళ్ళిపోతాడు ఆయన. కనుక దేవుని పిల్లవారా, ఈ 1,44,000 మంది స్త్రీ సాంగత్యమని అపవిత్రులు కానివారనంటే ఎంత వివరమైనటువంటి స్థితిని మన తండ్రి గారు మనకు నేర్పించారు. కనుక ఆ తొలి కుమార్తెగా సిద్ధపడుతున్నామనుకొనిస్తున్న మనము ఏం తెలుగుండాలి ఇప్పుడు చెప్పాలి. స్త్రీ సాంగత్యమన అపవిత్రులు కానివారు అనగా తాతాను సమాజముతో కానివారు కాకుండా ఉండాలి, అవిశ్వాసులతో విజ్ఞుడుగా ఉండకూడదు అన్నారించేత మన విశ్వాసం వారికి అంటుకోదట, కానీ వారి అవిశ్వాసం మనకు అంటుకుంటుందట. ఎలుకను ఓ కప్పను ప్రేమం చేసినేట, ఈ 2 శత్రులే ఒకదాని కలిసి ఉరకొచ్చి కప్పనెత్తుకుంది అనుకోండి, కప్పకు వస్తుంది. తామొచ్చి కప్పనెత్తుకుంది అనుకోండి, అడుకొస్తారు, కప్పకు వస్తుంది. విన్నవారు ఏమంటారు, పావుకు వస్తుంది అంటారు. కూర్చుని పావా కప్ప పర్లేండి, వీళ్ళిద్దరికి విరోధం, ఎలాగో స్నేహం కుదిరింది. కప్ప నేలలోనూ ఉండగలదు, నేల మీద ఉండగలదు. ఈ 2నట మానవ వరకు మనం విడదీయగలిగిన శక్తి లోకంలో ఏది లేదని తీర్మానించుకుని 2 కాళ్ళకి తాడబెట్టుకున్నాయంట. ఓ రోజు సాయంకాలం షికారు కింద ఈ కప్పని ఎలకాను. అప్పుడు ఎంతో కాలమైంది కప్ప నీళ్లు చూసి.
తన మిత్రుడైన ఎలకతో చేసిన నిబంధన మర్చిపోయి అమాంతంగా దూకిందంటే మడుగులోకి. నీగలు కంటే ఉలికి అవతల నుంచి అవతలకి ఈత కొట్టేసింది. ఈ లేపులో ఊపిరాడికి ఇది తెచ్చి ఉడుకుంది ఎలక. దీనికి తెలివి వచ్చాక, అయ్యో నా మిత్రమా, నిష్కారణంగా నేను పోగేసుకున్నాను. ఆయన ఉద్దిపిస్తాక వితారెత్తున్న గాలి బతుకున్న కప్ప చచ్చిపోయిన ఎలక నీళ్ళు వేసి వెళ్ళిపోయింది. పెద్ద నుండి అక్కడ వేసుకున్నా ఎన్ని చోట్ల చూసినా ఎవరిలోని ఏ కోడి పిల్ల దొరకలేదు గంతకి. ఈ తక్కినాడికి నీకు మీద తేలుందేమో వచ్చిన కాళ్ళ మీద వెళ్ళిపోయింది. ఈ తచ్చినాలతో వాడి బతుకున్నాక అప్పుడు వెళ్ళిపోయింది. అందుకన్నారు అదిత్వాచరితో హత్తి ఉండకము అది నీకెంతయో అపాయము. పాడుకుంటున్నాం పాట. చచ్చివాడితో పాటు బతుకువాడు వెళ్ళిపోయారు కనుక అవిశ్వాసతో పాటు ఎవరు పోతున్నారట? విశ్వాస కూడా పోతాడు. అంచేది ఎవరితో విచ్చోడిగా ఉండద్దన్నారు. అనగా ఈ లోకము సమాజమైన స్త్రీతో, లోకాచారములతో, లోకము పద్ధతులతో, లోకస్తులు ఆచరించే ఆచారములు వంటి ఆచారములు పాలువారముగా ఉండగలిగినప్పుడే స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కానివారుగా ఉండగలము. అప్పుడే ఆయన మేఘవాహనంపై వచ్చినప్పుడు మనం మేఘం మీద కొనుక్కోగలగలము. యుగయుగముని లేచుతో జీవించుతూ పరిపాలన చేయగలము. అతి మహద్భాగ్యమునకు మనందరినీ వచ్చుతున్న యేసు వారసులుగా చేయను గాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, ఈ సభల విషయంలో ఈ సంవత్సరం చాలా చిక్కులు శ్రమలు కనబడినవి. 6వ తేదీ రాత్రి 12 గంటల వరకు మాకు కొనలేదు. 6వ తేదీ రాత్రి 11 గంటల వరకు తప్పుడే తంపుల నుండి కనీసం ఒక నేలడెక్కు కూడా రాలేదు. అంతటి శ్రమ ఎదురుపడినా దైవశీలుడైన ప్రభు ఒకదాని తర్వాత ఒకటి తొలగించి మరి జయకరముగా ఈ 3 దినములు జరిగించడానికి ఆయన ద్వారము తెరిచారు కనుక దేవదేవుడైన ప్రభువునకు మొదలుగా మనమందరము కృతజ్ఞతావందనాలు చెల్లించబద్ధులమై ఉన్నాము. ఆయన నామములకి మహిమ కలుగును గాక. సరే, ఇది 3వ సంవత్సరం ఈ స్థలము మీదకి వచ్చి మరి ఏసేగా గౌతమి దీప